మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు తమను బయటకు రానివ్వలేదని, చంద్రబాబు మంచివాడు కాబట్టే మీరు బయట తిరుగుతున్నారన్నారు. ఆ రోజు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్లాడు. పేర్ని నాని ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావన్నారు. ఇలాంటి వారిని వదిలిపెట్టేదే లేదని, పేర్ని నానిని మాత్రం వదిలేదే లేదన్నారు. ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావు నువ్వన్నీ? మర్చిపోయినావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా. వీరి చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం ఇవ్వకూడదా? దమ్ము లేని నాయనలేరా ఇప్పుడు కనిపించింది మీకు? ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు చాలా అవుతే చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? లే గోడౌన్ ఎవరిదిరా? నీది ఇదో నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడవిట్టు నాయన ఇదో పేర్ని నాయన గారు ఇద్దో చూసుకో. ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి ఇలా కన్నీళ్ళు పెడతావు? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంట. నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టం ఉన్నట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనం